పీఆర్పీ ట్రీట్మెంట్ లో 8 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్లతో చికిత్స. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు, వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. ఆర్బీఐ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అసలు 2000 రూపాయల నోట్లు ఎక్కడున్నాయి? ఏటీఎంలలో రావడం లేదు. జనాల దగ్గర చలామణిలో తక్కువగా ఉంది. ఆర్బీఐ ప్రింటింగ్ ఆపేసింది. జనం చేతుల్లో ఎక్కడా కనిపించడం లేదు. 2000 నోటు పట్టుకొని చాలా కాలం అయిందంటున్నారు. మరి ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? 2000 రూపాయల నోట్ల విలువ 3,62,000 కోట్లు. అసలు ఇంత మొత్తంలో ఉన్న డబ్బు ఎక్కడుంది? సాధారణంగా డబ్బు ఎక్కువగా రియల్టర్లు, పొలిటీషియన్లు, వ్యాపారులు, హవాలా ఆపరేటర్లు, కాంట్రాక్టర్ల దగ్గర ఉంటుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు వారి చేతిలో ఉండే అవకాశం ఉంది. వారి దగ్గరే 2000 రూపాయల నోట్లు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన గడువు సరిపోతుందా? 4 నెలల్లో ఈ డబ్బు మొత్తం ఎలా బ్యాంకులకు చేరుతుంది అనే దానిపై జనంలో చర్చ నడుస్తోంది. రోజుకు ఒక్కొక్కరు 20,000 రూపాయలు మాత్రమే బ్యాంకుల్లో నేరుగా మార్చుకునే అవకాశం కల్పించింది ఆర్బీఐ. అలా అయితే 1,00,000 రూపాయలు మార్చుకోవాలంటే 4 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన కోట్ల రూపాయలు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇదే సమయంలో చేతిలో ఉన్న 2,000 రూపాయల నోట్లను బ్యాంకుల్లోనే జమ చేస్తే బ్లాక్ మనీ మొత్తం అకౌంటెడ్ మనీగా మారే అవకాశం ఉంది. 2,000 నోట్లు బ్యాంకుల్లో జమ చేసి 500 రూపాయల నోట్లు బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కను చూస్తే సెప్టెంబర్ నెలాఖరికి 3.62 లక్షల కోట్లు ఆర్బీఐకి చేరాలి. ప్రస్తుతం సర్క్యులేషన్లో 10% నోట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 90% నోట్లు ఎక్కడున్నాయి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. 2,000 రూపాయల నోట్లతో బ్యాంకర్లకు భారీ ప్రయోజనం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో డిపాజిటర్లపై ఐటీ శాఖ నిఘా పెట్టనుంది. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. ఈ లెక్కను చూస్తే పన్నుల రూపంలోనూ మరింత డబ్బు వచ్చే అవకాశం ఉంది. 2018 మార్చి 31 నాటికి 6,73,000 కోట్ల విలువైన 2,000 నోట్లు సర్క్యులేషన్లో ఉంటే 2023 మార్చి నాటికి అది 3,62,000 కోట్లకు తగ్గిపోయింది. మరి మిగతా నోట్లు ఎక్కడా? ఏ బొక్కలో అవి దాక్కున్నాయి? అటు జనం దగ్గర లేవు, చలామణిలోనూ లేవు. మరి ఎక్కడ ఉన్నాయి అన్నది అంతు చిక్కని ప్రశ్న. రెండు 2000 నోట్ల రద్దుతో వ్యాపారాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చంటున్నారు హైదరాబాద్ బేగం బజార్ వ్యాపారులు. చాలా రోజులుగా మార్కెట్లో 2000 నోట్లు కనిపించడం లేదంటున్నారు. డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల 2000 నోట్ల ఎఫెక్ట్ ఉండదు అంటున్న వ్యాపారులతో మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. 2,000 రూపాయల నోటును విత్డ్రా చేసుకోవాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు ఈ అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని బేగం బజార్లో ఉన్నాం. ఇక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. లక్షల్లో కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ 2,000 రూపాయల నోటుకు సంబంధించి, ఉపశమనానికి సంబంధించి, విత్డ్రాయల్ సంబంధించి ఏమైనా ప్రభావం ఉంటుందా, కొంతకాలంగా 2,000 రూపాయల నోటు అందుబాటులో ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మాట్లాడే ప్రయత్నం. పहले आप बोलो 2000 नोट वापस लेने का आरबीआई डिसीजन लिए, बिजनेस के ऊपर ये इम्पैक्ट होगा नहीं होगा? अभी तो एक ही दिन हुआ ना भैया, क्या मालूम पड़ता? 10-15 दिन हुए तो मालूम पड़ता, मगर 2000 की नोट तो आ रही नहीं. कितने साल से वो मार्केट में नहीं, आपके हिसाब से? 4-5 महीने से तो मैंने देख रहा हूँ 2000 की नोट, एक भी नोट नहीं देखा अभी तक. 500 का आ रहा, 100 का आ रहा, 200 का आ रहा, 2000 का नोट एक भी नहीं देखा. जब डिमोनेटाइजेशन बाद में आया था, 2000 ज्यादा आया था, जब तो ज्यादा ही आया था ना. जब 2000 का नोट बहुत आता था, अभी नहीं आ रहा 2000 का नोट. क्यों कम हो गया इतने दिनों से? 2-3 साल से क्यों कम हो गया? आपका राय क्या है उसके ऊपर? सब अंदर रखे होंगे 2-2000 का नोट. बड़ा नोट है, 500 का 4 रखना पड़ता, 2000 का 1 रखे तो सही है ना. तो आप बताइए, आपके बिजनेस के ऊपर इम्पैक्ट होगा, क्या है? इम्पैक्ट तो कुछ भी नहीं. आज 4-5 महीने से अपन देख रहे 2000 का नोट यहाँ आ रहा नहीं. बैंकों में जा रहे तो बैंक वाले भी एक ही बोल रहे कि 2000 का नोट बैंकों में भी नहीं आ रहा है.
और जैसे कि अभी कल बोले कि लाइक 2000 का नोट कम्प्लीटली बंद हो रहा है, तो अभी वो पब्लिक को भी प्रॉब्लम ही है ना। अभी 2000 का कोई आएगा तो वो डरेगा लेना या नहीं लेना। इसको भी तो अंदर रहेगा ना कि भाई 2000 का नोट आ रहा है दुकानों में, आगे में रोटेशन तो मार्केट में घूमेगा, 2-4 नोटा कोई रहेंगे था। अब बड़े बड़े जो गड्डिया होंगे वो बड़े लोगों के पास ही है, मार्केट के अंदर तो घूम नहीं रहा है 2000 का नोट। तो अभी किसी को सितंबर तक टाइम दिया है पब्लिक को कि सितंबर तक बैंक में जमा करा लो, तो अभी मार्केट में आएगा तो लोग डरेंगे कि लाइक वो नोट लेना या नहीं लेना। तो उससे मार्केट के ऊपर इम्पैक्ट होगा, तो बिजनेस थोड़ा स्लो होगा। स्लो 100% होगा। दुकान में कस्टमर आएगा 2000 का नोट देगा तो वो तो सोचेगा नहीं 2000 का नोट नहीं चलेगा, हम तो नहीं लेंगे 2000 का नोट। फर्क तो पड़ना ही है मार्केट को, उससे 100% पड़ेगा फर्क। ఓకే, మరొక వ్యాపారస్తులు షాపు స్టీల్ షాపు వీళ్ళని కూడా మాట్లాడే सर 2000 नोट्स का बंदी होने वाला है, विड्रा करने वाले, आपका क्या राय है? बिजनेस के ऊपर इम्पैक्ट होगा, क्या सोच रहे हैं आप? बिजनेस पे इम्पैक्ट होना करके इतना ओवरऑल इम्पैक्ट ज़्यादा नहीं होगा, क्योंकि अभी रिसेंट यूपीआई जैसे चालू हुआ है, गूगल पे, फोन पे, तो अभी ट्रांजैक्शन सब उसी पे हो रहे हैं। और वर्चुअल मनी एक्चुअली कोई ला नहीं, एक्चुअल कैश कोई ला नहीं रहा है, सिर्फ वर्चुअल मनी ज़्यादा चल रहा है, ऑनलाइन पेमेंट्स, यूपीआई, गूगल पे, तो उससे इस पे इम्पैक्ट आना नहीं है। ठीक है, जिसी के पास छुपाया हुआ होगा या अंदर होगा वो निकलेगा, अंदर भी अभी रहने का सवाल नहीं है, क्योंकि मार्केट बहुत स्लैग है, तो पेमेंट किसी के पास ज़्यादा होगा नहीं, कैश रोटेशन हो नहीं रहे हैं ज़्यादा, जो भी हो रहा है ऑनलाइन ट्रांजैक्शन हो रहे हैं, ये बैंक पेमेंट्स हो रहे हैं, तो उससे ज़्यादा मेरे हिसाब से इम्पैक्ट आना नहीं है। ठीक है, थोड़ा बहुत होगा, मेरे हिसाब से कैश इनफ्लो बढ़ सकता है, अभी किसी के पास होगा तो वो परचेजिंग के लिए जाएगा, वो यूटिलाइज करने की करेगा, तो वो हो सकता है एक बार कि कैश इनफ्लो बढ़ेगा मार्केट में, कि जो होगा वो निकालेगा पेमेंट, वो पेमेंट निकालने के बाद वो यूज आएगा, वो मार्केट में आएगा तो बिजनेस बढ़ भी सकता है। लास्ट टाइम आप 2000 नोट कब देके, आपके शॉप के पास कोई कस्टमर लेके आया, कोई 2000 नोट लेके, कितना समय के पास आप देखे थे? 2000 का नोट आता है, पर बहुत वीकली वंस, 1-2 नोट, 5 नोट, बहुत मैक्सिमम नहीं आता है। एक पीरियड में आता था, अब उसका इनफ्लो बहुत कम हो गया है। 2000 रुपए का 1-2 नोट आता है, वो भी बहुत रेयर, तो वो देखने के लिए नहीं है, तो अब बाहर आएगा देखने के लिए। ఓకే, మొత్తం మీద ఇది వ్యాపారాలు మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయంటే ఇది 2000 నోటు విత్డ్రా చేసుకోవడం వల్ల బిజినెస్ పెరగవచ్చు అని కొందరు అంటున్నారు, ఇంపాక్ట్ పడవచ్చు అని కొందరు అంటున్నారు. చాలా రోజులుగా 2000 నోటు మార్కెట్లో లేదన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వంశీతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.